మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంపైనే ఆశీర్వాదములు పలికి ఈరోజు దేవుడు ఏదైతే మనకి వర్తమానం ఇచ్చిన్నారో అవన్నీ మనందరికీ విడివిడిగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో దేవుడు ఏ ఉద్దేశం పెట్టి రాబిచున్నారో అది మనకు అర్థమవ్వాలి. దాన్ని మనం అలాగే పాటించి జీవితంలో జయ జీవితంగా మనం చేసుకుని దేవునికి మహిమ కోసం మనం జీవించాలని వేడుకుని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వివాహం యొక్క 10 ఆజ్ఞలను చెప్పగానే మన ఇష్టాన్ని మనం ఏదో పెట్టుకుని మాట్లాడట్లేదు. దేవుడు సినాయి పర్వతంలో మోసేకు ఇచ్చిన 10 ఆజ్ఞలు, దాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తూ దానిచ్చి మనకి దేవుడు ఇచ్చింది మన ఇక్కడ వివాహం యొక్క 10 ఆజ్ఞల కింద తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేది 4వ ఆజ్ఞ. దేవుడు మోసేకు ఇచ్చిన 4వ ఆజ్ఞ. ఇది నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇది కనబడుతుంది. మనకి 10 ఆజ్ఞలు కూడా ఎక్కడ కనిపిస్తుందంటే నిర్గమకాండంలో 20 ఈ అధ్యాయంలో 3వ వచనం నుంచి 17 వచనం లోపల ఈ 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తుంది. ఈరోజు దాంట్లో మన 4వ ఆజ్ఞ వచ్చేసి మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో 8వ వచనం. యాక్చువల్గా ఇది కొన్ని 2-3 వచనములు ఉంటాయి. 8, 9, 10, 11 4 వచనములు కలిపి ఉంది. సో 8వ వచనం మనం వచ్చేసి ఇప్పుడు చదువుకుని దేవుడు ఏం చెప్పినారని చూద్దాం. 8వ వచనం మాత్రం ఇప్పుడు చదివేసి మిగతా తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. ఆమేన్. అంటే ఇక్కడ దేవుడు మోసే దగ్గర 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఉంచుకోవడానికి జ్ఞాపకం ఉంచుకోండి. రిమెంబర్ ద సబాత్ డే టు కీప్ ఇట్ హోలీ అని దేవుడు మోసేకి ఇచ్చున్నారు. ఈ వచనంలో చూస్తే మనకి 3 విషయములు చాలా మంచి విషయములుగా కనిపిస్తుంది. ఆ 3 విషయములు అంటే మనల్ని ఆకర్షింపచేస్తుంది. ఒకటి, మనకు ఉండే కమాండ్మెంట్ అన్నీ ఉండే ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ కొంచెం పెద్దది. 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం కలిపి ఉంటుంది. సో ఇది పెద్దది. ఎంత పెద్దది అంటే ఈ ఇంగ్లీష్ బైబిల్లో కేజీవి వర్షన్లో చూస్తే ఈ ఒక్క ఆజ్ఞకు మాత్రం 94 పదములు వాడబడింది. ఎన్ని? 94 పదములు. ఇప్పుడు మిగతా ఆజ్ఞలన్నీ చూస్తే తక్కువ ఉంటుంది. ఓ ఆజ్ఞ చూడండి 3-4 పదములు అలా వాడబడింది. 17వ వచనం నుంచి 16, 15, 14, 13, 12 అలా వచ్చేటప్పుడు మరి ఈ యొక్క వచనం వచ్చేసి ఎలాగుంది? ఈ ఆజ్ఞ మాత్రం 94, కొంచెం పెద్దగా. తర్వాత ఈ వచనం ఉండే ఇంకొక ఆకర్షింపచేసే విషయం వచ్చేసి ఇప్పుడు 10 ఆజ్ఞలలో 8 ఆజ్ఞలు చేయవద్దు అని చెప్పేసి దేవుడు స్టార్ట్ చేసి ఉంటారు. దౌ షల్ నాట్ అని ఉంటుంది, యూ షల్ నాట్ అనేసి స్టార్ట్ అయి ఉంటుంది. మరి ఈ ఆజ్ఞను 5వ ఆజ్ఞ అంటే పోయిన వారం చూసాము మనం. ఈ ఆజ్ఞను 5వ ఆజ్ఞ మాత్రం చెయ్యండి అని చెప్పి ఉంటుంది. అంటే ఈ 10 ఆజ్ఞలలో 8 ఆజ్ఞలు వచ్చేసి ఎలాగుంది? చెయ్యవద్దు అని చూస్తే అక్కడ దానికి మనం ఏం అర్థం చేసుకోవాలంట, పాపం వచ్చేసి అంత పెరిగిపోయింది కాబట్టి చెయ్యకూడదని ఎక్కువ ఉంది, చెయ్యమంది తక్కువ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 3వది ఆకర్షింపచేసే విషయం ఏంటంటే ఏదైతే ఈరోజు మనం చదువుకున్నామో ఈ విశ్రాంతి దినం అనేది పాత నిబంధనలో 2 గుర్తులు ఉంటుంది. మెయిన్గా 2 గుర్తులు ఉంటుంది. ఒకటి సున్నతి పొందాలి అనేది, 2వది వచ్చేసి విశ్రాంతి దినం. ఈ 2ని చుట్టే పాత నిబంధన గ్రంథం మొత్తానికి కొంచెం వెళ్తుంటుంది. చూస్తే ఈ వచనంలో ఈ 2 గుర్తులలో ఒక్క గుర్తు ఇప్పుడు మనం ఈ వచనంలో ఉంది. ఏంటి? విశ్రాంతి దినం అనే గుర్తు ఈ వచనంలో మనకి ఉంది. సో ఈ 3 విషయములు ఇప్పుడు మనం చూడబోయేది విశ్రాంతి దినం గురించి ఏం చెప్పినారు దేవుడు మోసేకు, ఏం చెప్పినారు, ఏం మాట్లాడినారు. సున్నతి పొందేది అనేది మనం ఇంకో రోజు మన దేవుడు వర్తమానం చెప్పుడు మనం మాట్లాడతాం. ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అని చూస్తే మనకు కావాల్సింది
విశ్రాంతి దినమందు మీరేం చేయాలి, దాన్ని పవిత్రంగా పెట్టుకుని జ్ఞాపకము చేసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పినారు. దాన్ని మనం చూద్దాం. మరి ఒక వచనం మాత్రం మనం, ఒక 2 వచనం మాత్రం మనం సున్నతి పొందడం గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతాం. అది ఎక్కడుందంటే ఆదికాండం 17వ అధ్యాయంలో సున్నతి గురించి. ఆదికాండం 17వ అధ్యాయంలో 10-11 ఈ 2 వచనములు మనం చదివితే మనకు సున్నతి గురించి, సున్నతి పొందేది ఏంటి, దేనికి అని చెప్పేసి అక్కడ ఉంటుంది. చూద్దాం, చదవండి. ఆదికాండం 17:10-11. నాకును నీకును దేవుడు మాట్లాడుతున్నారు. నాకును నీకును అంటే ఇశ్రాయేల్ జనాంగముకు, దేవునికి ఇశ్రాయేల్ జనాంగముకును, నీ తర్వాత నీ సంతతికిని, తర్వాత ఇశ్రాయేల్ జనాంగంలో తర్వాత వచ్చే సంతతి అందరికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గుప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఈ సూచన అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సూచన అంటే దానికి ఏమర్థం అంటే ఇంగ్లీష్ సైన్ అంటారు. సూచన అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, తరతరములకు అంటే ఇశ్రాయేల్ జనాంగమును వాళ్ళ సంతతి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి తరములకు ఆయన ఏం చేస్తున్నారు, ఒక నిబంధన వేసుకున్నారు. ఆ నిబంధన ప్రకారం దానికి గుర్తుగా వీళ్ళు ఏం చేయాలి, దానికి సూచనగా వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి మగవాడు, ఇంట్లో ఉండే ప్రతి మగవాడు ఏం చేయాలంట, వాళ్ళు ఆ సున్నతి పొందాలి. ఆ సున్నతి అంటే మీకు తెలుసు కదా, ఈ రోజు కూడా ఈ దేశంలో ఉండే అందరూ ఈ ముస్లిమ్స్ అందరూ కూడా చేసుకుంటారు అది. ఓకే, ఇది అక్కడ దేవుడు ప్రారంభించింది. ప్రతి మగవాడు వచ్చేసి సున్నతి పొందాలి. ఇది మీకు నాకు మీ సంతతి వాళ్ళందరికీ ఉంటే నిబంధనకు గుర్తు అన్నాడు ఆయన, నిబంధనకు సూచన, ఇది చేయవలసిందే అని చెప్పేసి. ఓకే, ఇది సున్నతి దీని గురించి, ఇది మొదటిది. మరి ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన బాగా తేటగా ఇచ్చిన వర్తమానం వచ్చేసి సున్నతి పైన కాదు, మరి దేనిపైన, విశ్రాంతి దినం పైన, సబాత్ డే, విశ్రాంతి దినం పైన. ఈ విశ్రాంతి దినం గురించి మన కొంచెం తేటగా చూడాలంటే ఇదే నిర్గమకాండం 31 ఈ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు మన చదువు నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది ఎంత గొప్పది. దేవుడు దానికి ఎంత ఒక హెచ్చరించి సీరియస్గా దాన్ని పాటించాలని చెప్పింటారు. చదవండి, నిర్గమకాండం 31:13. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతవును. ఒక నిమిషం చూసారా, 13వ వచనంలో చాలా క్లియర్గా ఏం చెప్పబడింది అని చూస్తే, మీకును నాకును అంటే మోసే దగ్గర దేవుడు చెప్పింది, మీకును నాకును సూచనగా తరతరములకు ఉండాలంటే మీరేం చేయాలి, విశ్రాంతి దినమును పాటించాలి. అది నేను మీతో వేసుకునే నిబంధనకి ఒక సూచన, తరతరములు ఇది పాటించాలి. ఎందుకంటే దేవుడు, మీకు దేవుడైన నేను పవిత్రుడు, అందుకని ఈ పవిత్రమైన ఒక విషయమును మీరు కూడా పాటించాలి. అంటే ఇక్కడ దేవుడు విశ్రాంతి దినమును హోలీ అంటున్నాడు, పవిత్రత కలిగింది అంటున్నారు. అది ఏంటో మనం తర్వాత ఇప్పుడు చూద్దాం. 14 చదవండి. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, లేకపోతే చదవండి, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. చదవండి.
6 దినములు పని చేయవచ్చును, 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గుర్తయుండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెనని చెప్పుము. అంటే ఇక్కడ అంతే. ఇక్కడ దేవుడు దీని ఎంత గొప్పగా మనం అన్ని మాడవేది. దేవుడు ఈ విశ్రాంతి దినముకి ఎంత ఒక ముఖ్యత్వం అంటే ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చూస్తే, మీలో ఎవరైనా విశ్రాంతి దినమును అనుసరించి వాళ్ళను మీ జనము నుంచి కొట్టివేయబడును. అంటే ఇంగ్లీష్లో 2 సార్లు కూడా మరణ శిక్ష 2 సార్లు కూడా చెప్పబడింది. 14వ వచనంలో చెప్పబడింది, 15లో కూడా మరోసారి మరణ శిక్ష చెప్పబడింది. అంటే దేవుడు దాని అంత ఒక పరిశుద్ధమైన రీతిలో, పవిత్రమైన రీతిలో దాన్ని అనుసరించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పినారు. ఇది ఇక్కడ చూడండి, గుర్తు సూచన అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఇది దేనికి? మీకును నాకును, మీ దేవుడైన నాకును నా జనములైన ఇశ్రాయేలు జనములకును తరతరములకు మనం వేసుకునే నిబంధనకు సూచన ఏంటి? మీరు విశ్రాంతి దినమును అనుసరించాలి అని చెప్పేసి. ఇప్పుడు సూచన అని చెప్పగానే ఎందుకు చెప్తారు అంటే, ఇప్పుడు మన క్రైస్తవుల్లో పెళ్లి చేసుకునేటప్పుడు మన సంఘంలో వచ్చేసి మాలలు వేసుకోం కదా, రింగులు వేసుకుంటాం. రింగులు అంటే ఉంగరాలు వేసుకుంటాం, ఉంగరాలు మార్చుకుంటాం. ఈ ఉంగరాలు దేనికి సూచన అంటే, ఈరోజు నేను, ఈరోజు నువ్వు, మన ఇద్దరు వివాహంలో కలుస్తున్నాం. ఈ వివాహంలో నిన్ను ఇప్పుడు ఏదైతే నేను సూచన ఇస్తున్నాను అంటే, వివాహ జీవితం వచ్చేసి ఎన్నో సంవత్సరములు, 20, 30, 40, కొంతమందికి 50, 60 సంవత్సరాలు కూడా చేసిన వారు ఉన్నారు. సో ఇన్ని సంవత్సరములు నీవు నేను విశ్వసించి ప్రేమించి ఒకరి మన ఇద్దరు కూడా బాగా మనల్ని ఒకరొకరు చూసుకోవాలి, దానికి ఇది సూచన అని పెట్టదే ఆ ఉంగరం. మీరు చూడండి, ఆ పెళ్లి ఉంగరంలో ఎవరు కూడా అమ్ముతారా? ఎవ్వరు అమ్మరు. అలాగే వేరే ఇతర మతంలలో దాని ఒకటి మెడల్ వేసి తిరుగుతారు కదా, అది ఎప్పుడు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇతర మతంలో ఆడవాళ్ళకి, స్త్రీలకు మాత్రమే గుర్తుంటుంది, మగవాళ్ళకి ఏ గుర్తుండదు. మరి క్రైస్తవ మతం కాదు, క్రైస్తవంలోనే ఇద్దరికి రింగులు ఉంటుంది. అంటే భర్త వచ్చేసి భార్య వచ్చేసి భర్తగా వేసేది మన క్రైస్తవ్యంలోనే. ఇది గుర్తు, దేని గుర్తు? రాబోయే ఎన్నో కొన్ని సంవత్సరములకు ఇద్దరు కలిసి మంచిగా దేవుణ్ణిలో జీవించడానికి ఇది ఒక గుర్తు అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే సున్నతి పొందిని తర్వాత విశ్రాంతి, ఈ 2 విషయములు, 2 సూచనలు పాత నిబంధన దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో వేసుకునే దానికి ఈ 2 సూచన కింద మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ 2వ సూచననే ఈరోజు మన దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటి? విశ్రాంతి దినం గురించి మనం మాడబోతున్నాం. ఈ విశ్రాంతి దినం గురించి మనం ఇప్పుడు చూసినట్టుగా 4వ ఆజ్ఞలో దేవుడు మోసేకి ఇచ్చిన్నారు. ఇది ఏమని చూద్దాం. తర్వాత ఎందుకు దేవుడు ఈ విశ్రాంతి దినం ఈ సూచన ఇచ్చిన్నారు, దీన్ని అనుసరించమన్నారు, అది ఈరోజు మనకు ఎలా పాటించాలి కదా. విశ్రాంతి దినం అనగానే చాలా మంది ఏం చేస్తారంటే, ఒక మతపరమైన ఒక భావం వెళ్ళిపోతారు. అంటే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. నేను గట్టిగా చెప్తున్నాను, క్రైస్తవంలో రూల్స్ లేవు. బాగా అర్థం చేసుకోండి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటేనే దేవుడు ఒప్పుకుంటాడనే రూల్స్ లేవు. ఆ రూల్స్ను కొట్టివేసి కొన్ని విషయములు ఇలా మీరు ఉంటే చాలు అంటే కూడా, ఆ కొన్ని విషయములు మీరు ఇలా ఉండాలనేది కూడా
మనసు సంబంధించింది, శరీరం సంబంధించింది కాదు. యేసే వచ్చింది దానికోసమే. అందుకని క్రైస్తవంలో రూల్స్ అనేది, నియమాలు అనేది లేవు. ఇప్పుడు ఈరోజు కొత్త నిబంధన కాలంలో ఉండే మనలాంటి విశ్వాసులకు ఇది ఎలా పని వస్తుందని కూడా మనం చూద్దాం. ఇంకోసారి మనం నిర్గమకాండంలో 20వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే అక్కడ ఏముంది చెప్పండి. నిర్గమకాండం 28వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకునము. ఇక్కడ చూడండి 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి విశ్రాంతి దినం, ఇంకోటి జ్ఞాపకం, ఇంకోటి పరిశుద్ధముగా కదా. ఈ 3 ఇప్పుడు మనం ఆడబోయేది. 3లో ఏముంది అని చూస్తే ఈ జ్ఞాపకం ఉంచుకోండి అంటుంది కదా, దానికి మనకు గ్రేక పదంలో జాకర్ అంటుంది. ఇప్పుడు దీని ఇంగ్లీష్లో మనకు ఇచ్చిన పదం వచ్చేసి రిమెంబర్ కదా. ఇంగ్లీష్లో రిమెంబరెన్స్ ఉంటే నార్మల్గా మనం ఏం అర్థం తీసుకుంటాం? గుర్తుపెట్టుకోవాలి, అంతే కదా. దేని గుర్తుపెట్టుకోవాలి? మన జీవితంలో దీని ముందు జరిగిన దీంట్లో దేనో ఒకటి మనం గుర్తుపెట్టిన దానే మనం రిమెంబర్ అంటాము, లేకపోతే మనం గుర్తుపెట్టుకోవడం అంటాము. మరి ఇక్కడ గ్రేక పదం జాకరణ పదం వాడబడింది. ఈ జాకరణ పదం వాడితే దీనికి అర్థం వచ్చేసి అలా లేవు. ఇంగ్లీష్లో రిమెంబరెన్సే ఉంది, తెలుగులో జ్ఞాపకమన్స్ ఉంది, గుర్తుపెట్టుకోమన్స్ ఉంది. మరి గ్రేక పదంలో అలా లేదు, జాకరెన్స్ ఉంది. దీని ఏమర్థం అంటే ఇది పాటించాలి అని అర్థం. మన దగ్గర దాన్ని పెట్టుకోవాలి, మన జీవితంలో దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి అనే అర్థంలో అది ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి దినమును గుర్తుపెట్టుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా, పాటించాలని ఉందా? పాటించాలి అని ఉంది. విశ్రాంతి దినమును పాటించాలి. మరి ఇక్కడ పాటించాలి అని వచ్చేటప్పుడు విశ్రాంతి దినంలో దేవుడు ఏం చేశారు? హలో, విశ్రాంతి దినంలో దేవుడు ఏం చేశారు? ఏమి చేయలా. అర్థమైందా? ఆయన చేసిన గొప్ప పని 6 దినములు ఏం చేయాలో చేసేసి వారంలో 7వ రోజు ఏం చేశారు? ఆయన పూర్తిగా దాన్ని విశ్రాంతిగా అనుసరించి దాని పవిత్రంగా మనకి చెప్పినాడు. ఆ పని మీరు చేయాల్సిందే అని చెప్పేసి, ఆ పని మీరు చేయాల్సిందే. దీని గురించి ఈరోజు క్రైస్తవం ఈ విశ్వాసంలో చాలా ఇటు అటు మాట్లాడేది అన్నీ ఉన్నాయి. ఈరోజు మనకి దేవుడు ఏది తెలియపరుస్తున్నారో అది మనం తేటగా చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మన నార్మల్గా విశ్రాంతి దినం ఎప్పుడు అనుసరించాలి అంటే అది ఆదివారమే అనుసరించాలి. ఎప్పుడు? ఆదివారమే అనుసరించాలి. ఎందుకు? ఆదివారం వచ్చేసి యేసయ్య పునరుద్ధానుడైన రోజు. అర్థమైందా మీకు? ఆదివారం యేసయ్య పునరుద్ధానమైన రోజు. అందుకని ఆ రోజునే మనం విశ్రాంతి దినంగా మనం ఏం చేస్తాం? ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? గవర్నమెంట్ కూడా ఆదివారమే సెలవు. ఇప్పుడు అమెరికాలో కూడా ఆదివారమే. సో ఏమవుతుందంటే ఇలాగా ఆదివారం వచ్చేసి ఆ పునరుద్ధానమైన ఆ రోజును మనం ఏం చేస్తాం? ఏ పని పెట్టుకోకుండా మనం వచ్చి దేవుని ఆలయం సంఘముకు వచ్చి దేవుని ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేస్తూ మన వాక్యం వింటూ అలాగ మనం ఏం చేస్తామంటే చేసుకుని, ఇది మామూలుగా మార్నింగ్ అవర్స్ అంటే ఉదయం పూట ఈ పని చేసుకుని మధ్యాహ్నం అయిన తర్వాత సంఘం అయిన తర్వాత మనం ఏం చేస్తాం? మన ఇళ్ళకి తీసుకుని రెస్ట్ తీసుకుంటాం ఆ రోజు. ఇదే యాక్చువల్గా చేసేది, చేయవలసింది. మరి ఈ దేశంలో మనకి ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? శుక్రవారం దాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అనేది మనం చూసాం. అంటే ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి, ఓకే, పాటించాలి. రెండవది వచ్చేసి ఈ సబాత్ అనే పదం ఉంది కదా ఇంగ్లీష్లో, తెలుగులో దాని విశ్రాంతి రోజు అంటాం కదా. ఈ సబాత్ అనే దీనికి యాక్చువల్గా హెబ్రే పదం వచ్చేసి షబాట్. ఇచ్ ఉంటుంది, అంటే హెచ్ రాదు. సబాత్ అంటే ఇంగ్లీష్లో హెచ్ ఉంటుంది, ఇత్ అని వస్తుంది. మరి హెబ్రే పదంలో ఏం చెప్తారు? షబాట్ అంతే. ఇక్కడ సబాత్ అంటే హెచ్ సైలెంట్ చేసుకుంటే సబాట్ అంటాం కదా, అదేనమాట. ఈ సబాట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది విశ్రాంతి తీసుకోవడానికి సమయం అని అర్థం అంట. అంటే మనం రెస్ట్ తీసుకోవడానికి ఇదే సమయం.
అది మాత్రం కాదు, దీనికి 2-3 అర్థములు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఆ విశ్రాంతి తీసుకున్న దీంట్లో దేవుని సేవ చేస్తూ ఆ సేవను జరుపుకోవాలంట. అంటే విశ్రాంతి అనేది దేవుని సేవ చేస్తూ ఆ సేవను మనం జరుపుకోవాలంట. ఇలాగ అర్థం ఇచ్చేది షబట్ అనే ఆ హెబ్రేయ పదం. ఇప్పుడు ఇది మనం ఇంకో తేటగా అర్థం అవ్వాలంటే నిర్గమకాండం 20వ అధ్యాయం దీని తర్వాత ఉండే 8 తర్వాత ఉండే 9, 10, 2 వచనం చదివితే అది దేనికి అనేది మనకు తెలుస్తుంది. చదవండి. నిర్గమకాండం 29వ వచనం, 10వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఇంకా 7వ దినమున మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను ఈ పశువైనను నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆమేన్. చూసారా ఎలా ఉందో విశ్రాంతి దినమును. దీంట్లో చదివిన 2 వచనంలో మరి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అని చూస్తే 10వ వచనం ఉండేది విశ్రాంతి దినము యెహోవా దేవునికి ఏంటంట పరిశుద్ధమైనది. దేవునికి అది పరిశుద్ధమైనది అని రాయబడింది. అందుకనే 7 రోజుల సృష్టిలో 6 రోజులు మాత్రం ఆయన చేశారు. 7వ రోజు ఏం చేశారు? పూర్తిగా దానికి ఆయన సెలవిచ్చారు. అలా చేసుకున్నారు. ఇప్పుడు దేవునికి పరిశుద్ధమైన ఒక విషయమును మనం ఏం చేయాలి? ఆ దేవుడే చెప్తున్నారు మీరు దాన్ని పాటించాల్సిందే అని చెప్పేసి. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆ రోజు రెస్ట్ తీసుకుని అది దేవునికి సమర్పించేది. ఆ రోజు మీరు ఏమి చేయకుండా రెస్ట్లో ఉండి, అంటే ఉదయం పూట దేవునికి ప్రార్థన ఆరాధనలు ఇవన్నీ చేసుకుని సంఘముకు వచ్చి మధ్యాహ్నం తర్వాత ఏమి చేయకుండా ఆ తలంపులతోనే ఉండేది అనేది ఇక్కడ సబాత్. అంటే ఇక్కడ సబాత్ అనగానే ఇది మొదటిగా పరిశుద్ధమైనది, పవిత్రమైనది అనేది గుర్తుపెట్టుకోండి ముందుగా. ఎందుకంటే అది దేవుడు అలా చేసుకున్నారు కాబట్టి అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. తర్వాత ఇది దేవునికి సమర్పించాల్సింది. ఇప్పుడు 3 విషయాలు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే, మొదటిది ఆ రోజు ఏ పని పెట్టుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ టైం టు సీజ్ ఫ్రమ్ వర్క్, ఏ పని పెట్టుకోకూడదు. రెండవదిగా ఆ రోజును ఆ టైంను దేవునికే సమర్పించాలి. ఆ రోజు టైంను వేరే దేనికి సమర్పించకూడదు. మూడవది ఆ సమర్పించుకున్న టైం అంతా దేవునితోనే గడపాలి. దేవునితోనే గడపాలి. మొదటిది ఏంటి? ఆ రోజు ఏ పని పెట్టుకోకూడదు. రెండవది ఆ రోజు మొత్తానికి దేవునికి సమర్పించాలి. మూడవది ఆ సమర్పించే ఆ సమయం వచ్చేసి పూర్తిగా మనం దేవుడితోనే గడపాలి, దేవుని గుర్తులతోనే గడపాలి. దీనికే మనకి అక్కడ గుర్తు పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి, గుర్తు పెట్టుకోండి చెప్పడానికి రీజన్ ఏంటి? పాటించాలి అనేది. ఆ రోజు మొత్తం మనం దేవునికి సంబంధించిన విషయంలోనే మనం ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈ పరిశుద్ధముగా అనే తెలుగులో పదం వాడబడింది కదా, అది ఆ ఇంగ్లీష్లో హోలీ అనే పదం. ఈ హోలీ అంటే దానికి హిబ్రే పదంలో కాడాస్ అని వాడబడింది. బాగా అర్థం చేసుకోండి. నిజంగా మన పరిశుద్ధ గ్రంథం వచ్చేసి దేవుడు ఏ ఉద్దేశంలో రాశారో అది మనకు అర్థమవుతుంది. హోలీ అనే ఇంగ్లీష్ పదముకు తెలుగులో పరిశుద్ధమైన అనేసి వాడబడింది. మరి దానికి హెబ్రేయ పదంలో వచ్చేసి కాడాస్ అని చెప్పబడింది. మరి కాడాస్ అంటే దానికి ఏం అర్థం చెప్పబడింది అంటే, ఆ రోజు మొత్తానికి ఆ సమయం మొత్తానికి దేవునికి ప్రతిష్టం చేయాలంట, దేవుని కోసం ప్రత్యేకించబడాలంట ఆ రోజంతా. ఆ విశ్రాంతి దినం అనేది కాడాస్ అంటే టు సెట్ అపార్ట్ ఫర్ గాడ్. ఏంటి? అది దేవునికి ప్రత్యేకించబడాలి అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఇప్పుడు మనకి 3 విషయములు. విశ్రాంతి దినం అనగానే ఏ విషయంలో గుర్తు రావాలి? ముందు ఆ రోజు ఏ పని పెట్టుకోకూడదు. రెండవది ఆ రోజు ఉండే సమయం అంతా దేవునితో గడపాలి. మూడవది మనం ఏం చేయాలి? దేవునితో గడిపే ఆ సమయం ఎలా ఉండాలంటే ఆయనతో మన సంబంధాలు ఉంది కదా, దానే గుర్తు చేసుకుని దాన్ని గడపాలి అని చెప్పేసి ఈ 3 ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి.
ఇది ఐసయ్య అనే ప్రవక్త చాలా బాగా రాసి ఉంటాడు. చదవండి. ఐసయ్య అనే ప్రవక్త ఎలా పట్టుకోవాలి, ఆ విశ్రాంతి దిన రోజును మనం ఎలా పండగ చేసుకోవాలి, ఎలా జరుపుకోవాలి అని ఐసయ్య అనే ప్రవక్త చాలా తేటగా చెప్పింటారు. ఐసయ్య 58, 13, 14 వచనములు. ఐసయ్య 58, 13, 14. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనక కనుకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్. చూసారా ఎంత తేటగా చెప్పారు ఆయన. దీనిలో మనం చూడాల్సింది 2 విషయంలో. ఒకటి, మీ ఇష్టం ప్రకారం మీ సొంత తలంపులతో మీరు ఏమి చేయకూడదు అని తేటగా ఐసయ్య చెప్పేశారు. అక్కడ అయిపోయిందా. రెండవది వచ్చేసి ఇక్కడ ఇది దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రతిష్టమైన రోజు ఈ రోజు అని చెప్పేసి విశ్రాంతి దినం గురించి చక్కగా ఐసయ్య అనే ప్రవక్త రాసి ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ విశ్రాంతి దినము ముందు హోలీ డే అనేసే ఉండింది. ఏముండింది? విశ్రాంతి దినమును ముందు ఎలా మాట్లాడారు? హోలీ డే అని పెట్టిన వాళ్ళు. తర్వాత అది మారి ఏం చేశారు? వీళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవడానికి హాలిడే చేసుకున్నారు. హోలీ పోయింది, పవిత్రత పోయింది, పరిశుద్ధత పోయింది. పోయి ఏం చేశారు? వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టుకోవడానికి హాలిడే అని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి మాత్రం పెట్టుకున్నారు. ఆ రెస్ట్ ఎలా ఉందంటే వాళ్ళను చుట్టే ఉంది. ఎవరైతే రెస్ట్ తీసుకుంటారో వాళ్ళని చుట్టే ఉంది, దేవుని చుట్టే అది లేనే లేదు. సో అందుకని ఇక్కడ అందరూ అనుకున్నట్టుగా కాదు. అంటే ఆ రోజు ఏమి చేయకూడదా? మొత్తానికి దేవుడు సంబంధించి అన్ని దేవుని గుర్తులే పెట్టుకోవాలా? అలా కాదు దీని అర్థం ఏంటంటే నువ్వు ఏం చేసినా ఆ రోజు అన్నిటికీ పైనే దేవుడు ఉండాలి. ఏం చేసినా దాంట్లో దేవుడు కనిపించాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ప్రయారిటీ అంటామే, ఆ ప్రయారిటీ వచ్చేసి ఆ రోజు మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఆ రోజు చేసేమని చేస్తుంటాం కదా, ఏమి చేసినా కానీ దేవుడే పైన ఉండాలి. అంటే ఇప్పుడు దేవుని పైన బట్టి చేసే పనులు అన్నీ లోక సంబంధంగా ఏముండదు కదా, ఉండదు. లోక సంబంధంగా ఏం పెట్టుకోకుండా దేవుడికి సంబంధించిన పనులు మనం పెట్టుకోవాలి అనేది. సో ఇక్కడ ఈ షబాట్ అనే ఈ హెబ్రేయ పదం మనకి ఇచ్చేది ఒక్కరోజు, వారాన్ని ఒక్కరోజు ఏం చేయాలి? 6 రోజులు పని చేసుకోవచ్చు, ఏదైతే చేస్తున్నామో చేసుకోవచ్చు. మరి 7వ రోజు ఒక్కరోజు ఆ ఏదైతే చేస్తున్నామో ఆ అలవాటు ప్రకారం దాన్ని మార్చి ఆ రోజు విశ్రాంతి. రెండోది వచ్చేసి ఆ రోజును మనం ఏం చేయాలి? పూర్తిగా దేవునికి సమర్పించాలి. మూడవది దేవుడికి సమర్పించడం అంటే దేవుని సంబంధమైన ఆయన తలంపులు అవన్నీ మనం గుర్తుపెట్టుకుని ఆ రోజును గడపాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ప్రశ్న అవ్వచ్చు, అంటే ఇప్పుడు సంఘం అయిన తర్వాత మన ఇష్టానికి ఎక్కడన్నా మన సొంత దీనికి వెళ్ళొచ్చా? నో. దేవుడు చెప్పేది నో. అంటే ఇది పాత నిబంధనలా ఉండే ఇదే కదా అంటే పాత నిబంధనల విశ్రాంతి అన్నా కొత్త నిబంధనల విశ్రాంతి అన్నా అర్థం అదే. స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ లేవు. మరి దేవుడు చెప్పింది ఏంటి మనకు? ఈరోజు నాకు ప్రతిష్టమైన రోజు, నేను అనుసరిస్తున్నా అంటున్నాడు ఆయన. నేను అనుసరిస్తున్నా, నువ్వు అనుసరించు, అంతేనా? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నేను దీన్ని అనుసరిస్తున్నా, నువ్వు కూడా అనుసరించు అని చెప్పేసి. మరి ఇక్కడ యేసు ప్రభు వారు చాలా మంది తేడా పడింది ఈ వచనంలోనే.
యేసు ప్రభు వారు విశ్రాంతి దినం గురించి మాట్లాడినారు. ఏమని చూద్దామా? తీయండి. మార్క్ సువార్త 2వ అధ్యాయంలో 27వ వచనం. మార్క్ 2:27. మార్క్ సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు వారు అలా చెప్పినారు. చదవండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అంటే యేసయ్య సింపుల్ నేను చెప్పేశారు. ఏమన్నారు తెలుసా? విశ్రాంతి దినం అనేది మనుషుల కోసం, మనుషులు విశ్రాంతి దినము కోసం కాదు. అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు మనం ఏం మాట్లాడామో దానికి కొంచెం అటు ఇటు ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పబడింది రూల్స్తో పాటించింది. అంటే రూల్స్ అంటే ఏంటి? ఈ నియమాలు మీరు పాటించాల్సిందే, ఇది పాటించాలంటే మీకు శిక్ష అని వస్తుంది. మరి యేసు ప్రభు వారు ఇక్కడ ఎంత మంచిగా చెప్పినారంటే, ఇక్కడ ఏ అర్థంలో ఇది వస్తుంది కాంటెక్స్ట్ తీసుకోవాలి. అంటే మొత్తాన్ని మనం తీసుకుంటే, ముందు వెనక అన్ని చూసుకుంటే ఇక్కడ మనకి ఎలా వస్తుంది అని చూస్తే, యేసు ప్రభు వారు చెప్పింది ఈ విశ్రాంతి దినం అనేది దేవుడు ముందు పెట్టింది కూడా. దేవుడు పాత నిబంధనలో దేవుడు తండ్రి అయిన దేవుడు మనకు ఈ విశ్రాంతి దినం ఇచ్చింది కూడా మనకు ఇది బరువుగా ఉండాలని కాదు, నియమాల కింద ఇది బరువుగా ఉండాలని కాదు. దీన్ని పాటిస్తే దేవుని మాట విన్న వాళ్ళు అవుతాం, మరి పాటించలేదంటే మీకు ఆ శిక్ష అని మాట్లాడింది. మరి ఇక్కడ దీన్ని పాటించేందుకు స్టార్ట్ చేసిన ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారంటే దాన్ని వేరేలాగా అర్థం చేసుకుని పాటించారు. అది ఇక్కడ మనం చూసుకోవాలి. విశ్రాంతి దినం అనేది మనుషుల కోసం తీసుకురాబడింది. విశ్రాంతి దినం అనేది మనుషుల మంచికి తీసుకురాబడింది. అంటే ఇప్పుడు 6 రోజులు సృష్టి చేసిన దేవుడు 7వ రోజున ఏం చేశారు? ఆయన విశ్రాంతి కింద అది పరిశుద్ధముగా ఆయన ఏం చేశారు మనకు చెప్పినారు. మరి ఇప్పుడు దేవుడు ఒక విషయమును పరిశుద్ధమని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని పాటించాలి. మరి దాన్ని పాటించే దీంట్లో ఏమైంది? ఇశ్రాయేల్ జనం వచ్చేసి దాన్ని వేరేలాగా తీసుకుని ఈ పాటించే దీని నియమాలను ముందు పెట్టారు, కానీ దేవుని వెనక్కి తోశారు. ఏం చేశారు? వాళ్ళు పాటించాలనే రూల్స్ను ముందు పెట్టి నియమాలు ముందు పెట్టారు, దేవుని మర్చిపోయారు. దీనికి గుర్తేంటి? యేసు ప్రభు వారు వచ్చి అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, నేనే దేవుడు, నేనే రక్షణ ఇచ్చేవాడిని చెప్తే ఏమన్నారు? వాళ్ళు రూల్స్ని పట్టుకున్నారు, మరి యేసయ్యను పక్కన పెట్టారు. అదే అన్నమాట. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీకు విశ్రాంతి దినం దేవుడు ఇచ్చింది మీ మంచి కోసం. 6 దినములు పనిచేసి 7వ దినం కూడా పనిచేయాలంటే ఎలా ఉంటుంది కదా? చేయలేము. మరి అందుకని మీ మంచిదికి మీకోసమే ఇవ్వబడింది ముందు. ఎందుకంటే మన బాడీని, మన శరీరంని డిజైన్ చేసింది ఎవరు? దేవుడికి తెలుసా, మనకు తెలుసా? 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి కావాలని దేవుడికి తెలిసింది, అందుకని దేవుడు ఇచ్చారు. మరి డబ్బులు ఆశపడి, దాని ఆశపడి, దీని ఆశపడి మనం ఇంకో రోజు కూడా పనిచేస్తున్నామంటే డబ్బులు ఎక్కువ వస్తుంది. మరి ఇక్కడ శరీరం దేవుడు దాన్ని అలా డిజైన్ చేయలేదు కదా. అందుకని తర్వాత అలా 7వ రోజు విశ్రాంతి తీసుకుంటే ఆ శరీరముకు మంచిది. ఆ శరీరముగా ఆ విశ్రాంతి కావాలి, ఆ రెస్ట్ కావాలి. తర్వాత ఆ 7వ రోజు వచ్చేసి ఆ రెస్ట్తో పాటు దేవునితో కలిసి ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి ప్రార్థించాలి. దేవునికి సంబంధించిన విషయంలో అన్నీ కూడా ఆయనతో మనం చేసుకోవడానికి ఆయన పెట్టాడు. ఇప్పుడు నేను మీకు క్లారిటీ మీ జీవితం నుంచే తీసుకుందాం. ఏంటది? 6 రోజులు పనిచేస్తున్నారు కదా, దేవుని ఎన్నిసార్లు తలుచుకుంటున్నారు? ఆలోచన చేయండి. మీరు కొంచెం బిజీ పర్సన్ అనుకుందాం, లేదు మీరు అస్సలు బిజీయే కాదనుకుందాం, మీరు దేవుని ఒక్కసారి కూడా మీరు తలుచుకోలేదు. దేవుడు ఆయన మన తలంపు ఇస్తేనే కానీ మనం తలుచుకోలేము. అందుకే దేవుడు మనకి ఈ వీక్నెస్ అన్నీ ఆయనే కదా మనం చేసింది, ఈ వీక్నెస్ అన్నీ ఉంది అని చెప్పేసి ఆయన ఏం చేశారు? ఒక రోజును ఇలా పెట్టండి రా బాబు అని చెప్పేసి పెట్టించారు. ఆయన ఏం చేశారు? దాన్ని పరిశుద్ధంగా అనౌన్స్ చేశారు, దాన్ని చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే
కథలాగా చెప్తాను వినండి. లూకా 6వ అధ్యాయంలో 1-2 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఈ యూదులందరూ, ఇశ్రాయేల్ జనాంగం అందరూ ఏం చేశారంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నియమాలను ముందు పెట్టుకుని వీళ్ళు ఏం చేశారు, తప్పుడుగా దాన్ని పాటించడానికి మొదలుపెట్టారు. దాని ఏంటి అని చూస్తే ఇప్పుడు మీకు ఒక కథ తెలుసు. ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందే. యేసుప్రభు వారును శిష్యులను ఒక పండిన పంట దానివల్ల దాని మధ్యలో వెళ్తుంటే శిష్యులు ఉంటారు, పరిచయులు కూడా ఉంటారు వాళ్ళతో పాటు పంట పొలాల రూపంలో వెళ్ళేటప్పుడు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తారు, అది ఆ రోజు విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినంలో శిష్యులు ఏం చేస్తారు, ఆ పంటల పండింది కదా ఆ కంకిని తీసి ఏం చేస్తారంటే, మీరు ఎంతమంది మీరు చేస్తారో తెలియదు, నేనైతే ఈ పని చేశాను. అలా చేసి దాన్ని మరి చేసేస్తే బ్లో చేస్తే మనగా గింజలు ఉంటుంది, గ్రైన్స్ ఉంటుంది కదా, అది ఏదన్నా కానీ ఉంటుంది. అది గెంటెలు అవ్వచ్చు, జొన్నలు అవ్వచ్చు, మొక్కజొన్నలు అవ్వచ్చు, ఏదైనా మనం చేసుకోవచ్చు. అది వీళ్ళు ఏం చేశారంటే దాన్ని చేసి నోట్లో వేసుకున్నారు, ఆకలేసింది, తిన్నారు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ జనాంగంలో పరిచయాలు ఏం చేశారంటే దీన్ని చూసి యేసయ్య దగ్గర వచ్చారు. ఏమయ్యా చూసావా నువ్వు, యేసు చూసావా నువ్వు, చూడు నీ శిష్యులు ఏం పని చేస్తున్నారో. విశ్రాంతి దినమును అతిగమించారు వాళ్ళు. విశ్రాంతి దినమును పాటించకుండా వాళ్ళు మీరారు, విశ్రాంతి దినమును దేవుని మాట మీరారు అని చెప్పేసి ఏం చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు ఓకే, ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఏంటని చూస్తే 2 చేశారంట. 2 చేసి వీళ్ళు మీరేదని చెప్పేసి ఏం చేశారు తెలుసా. ఒకటి, వీళ్ళు ఆ కంకింది ఏదైనా తీశారు కాబట్టి అది కోత కింద లెక్కంట. పని చేశారు వాళ్ళు, కోసారు, పంటను కోసారు, హార్వెస్ట్ జరిగిపోయింది. ఇందా. రెండవది, వీళ్ళు చేతులు ఇలా పెట్టి ఊది తిన్నారు కదా, అది ఫుడ్ ప్రిపేర్ చేసిన పని చేశారంట. తినాలంటే అదే కదా, ఫుడ్ ప్రిపేర్ చేసి వీళ్ళు 2 పనులు వీళ్ళు చేశారు. అలా చేయొచ్చు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పింది, విశ్రాంతి దినం వచ్చేసి మనుషుల కోసం, మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. మానవ యొక్క సృష్టి వచ్చేసి విశ్రాంతి దినం కోసం కాదు, మనుషుల కోసం విశ్రాంతి, అంటే మనుషుల మంచి కోసం, వాళ్ళ రెస్ట్ కోసం చేయబడింది. ఇది మనుషులకు వ్యతిరేకంగా వాడకూడదు, వాళ్ళకి అనుకూలంగా వాడాలి అని చెప్పేది. అప్పుడు యేసయ్య అలా సమాధానం చెప్పి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ యేసయ్య చెప్పింది వచ్చేసి పాటించకూడదని చెప్పలా. అర్థమైందా? ఇక్కడ చెప్పిన దానికి అర్థం మెయిన్గా ఏమర్థం అంటే, పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అప్పుడు చెప్పింది ఇదే, ఇక్కడ చెప్పింది కూడా అదే. ఏంటి అని చూస్తే, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంను ఆధారం చేసుకుని శరీరం వలన అన్ని తప్పులు జరుగుతుంది అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో శరీరం సంబంధించిన 2 విషయములు గుర్తుగా మాట్లాడేవి ఇంతవరకు. ఒకటి ఏంటి, సున్నతి పొందాలి. సున్నతి దేనికి సూచన అంటే శరీర ఆశలను వదిలిపెట్టి మనుషులు జీవించాలి అని చెప్పేసి దేవుడిచ్చింది మొదటి గుర్తు. రెండవది గుర్తు, అదే శరీరముకు మంచి జరగాలని విశ్రాంతి దినం పాటించమన్నారు. అంతేనా? ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలో కూడా మన విశ్రాంతి దేనికోసం తీసుకోవాలి అని దీన్ని మనం చూసుకుంటే అదే 2 విషయంలో మనకు వస్తుంది. శరీరమే, శరీరాశలను పక్కన పెట్టాలి, లోకాశలను పక్కన పెట్టాలి. 6 రోజులు పనిచేసే వాళ్ళు, 6 రోజులు వ్యాపారంలో గడిపేవాళ్ళు, 7వ రోజు లోకంలో తిరిగితే ఏమవుతుంది? పిచ్చి పనులు చేసి తిరుగుతాం. దేవుడు ఏం చేశారు, రండ్రా బాబు, దానినే ప్రతిష్టముగా నేను ఓ రోజు చేశాను, అది నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా అనుసరించాను, మీరు కూడా వచ్చి అనుసరించండి. వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగంలో, ఇశ్రాయేల్లో ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, విశ్రాంతి దినంలో మీరు హోటల్స్ వెళ్ళారనుకోండి, విశ్రాంతి దినంలో లాడ్జ్లో మీరు అక్కడ ఉంటే లిఫ్ట్ ఉందే, లిఫ్ట్ ఈరోజు కూడా యెరూషలేములో, ఈరోజు కూడా విశ్రాంతి దినం ఉంది యెరూషలేములో లిఫ్ట్ ఉంది, ఆఫ్ చేయరు. అన్ని ఫ్లోర్, ఒక రోజు మాత్రం సెట్టింగ్ మారుస్తారు, అన్ని ఫ్లోర్ల ఆగుతుంది, దిగినా ఆగుతుంది, ఎక్కినా ఆగుతుంది. ఎందుకు అంటే ఆ బటన్ నొక్కితే పనిచేసినట్ట. మీకు అర్థమైందా? అంటే దేవుడు మంచిదని ఇచ్చిన ఒక ఆజ్ఞను, ఒక నిబంధనను, ఒక నియమాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు చూసారా?
లిఫ్ట్ ఆన్ చేస్తే అది ఆ రోజు పని చేసినట్టుగా విశ్రాంతి దినమును మీరినట్టు అని చెప్పి పెట్టారు. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మూర్ఖులరా, దానికోసం దేవుడు ఇవ్వలేదురా బాబు. మనుషుల కోసం, మనుషుల మంచి కోసం విశ్రాంతి దినం ఇవ్వబడింది, కానీ విశ్రాంతి దినం కోసం ముందు విశ్రాంతి దినమును పెట్టి మనుషులు సృష్టించలేదు కదా. అది అర్థం చేసుకుంటే చాలు. అందుకని దేవుని ఉద్దేశం ఏంటి? అంటే నియమాలకు బానిసలు అవ్వద్దురా అని చెప్తున్నాడు దేవుడు. నియమములకు మీరు లోబడి బానిసలు అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాం? సంఘంలో ఉన్నాము. అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? విచ్చలవిడిగా అలాగా ఊరేగడం కాదు, దేవుని తలముడుతూనే ఉండాలి. ఏదైనా చేస్తే దేవునికి సంబంధించి చెప్పండి, ఏం చేసినా దేవుడు పైన ఉండాలి అనేది. అందుకనే ఇది షబాట్ అనేది దీన్ని ఏం చేశారు? హాలిడే కాదు, హోలీడే. ఆ హోలీడేలో ఏం చేయాలంట, దాంతో పాటు మనం కూడా విశ్రాంతి పొందాలి. నిద్రపోతారా పోవచ్చు, తప్పేం లేదు. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతవరకు వినే దాన్ని బట్టి వివాహం యొక్క 10 ఆజ్ఞలలో మనం ఈరోజు దేవుడిచ్చే 4వ ఆజ్ఞ ఏంటి అనేటప్పుడు, భర్త భార్య భర్త జీవిత భాగస్వాములు ఒకరికొకరు విలువైన సమయం గడపాలి. ఎలా? అది కూడా రెగ్యులర్గా. అర్థమైందా? విశ్వాసం యొక్క 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, జీవిత భాగస్వాములు భర్త భార్య భర్త వీళ్ళు ఒక్కరు రెగ్యులర్ అంటే రోజుకి 5 నిమిషాలు, వారానికి పావు గంట అరగంటనో, లేదు నెలకు ఒకసారో, ఇలా రెగ్యులర్గా ఏం చేయాలంట, ఒక్కరు విలువైన సమయం గడపాలి. అలా విలువైన సమయం గడిపేటప్పుడు టాపిక్ వచ్చేసి వాళ్ళ ఇద్దరి పైనే ఉండాలి, వేరెవరి పైన ఉండకూడదు. పూర్తిగా భర్త భార్య గురించి మాట్లాడాలి, తెలుసుకోవాలి. భార్య భర్త గురించి మాట్లాడాలి, తెలుసుకోవాలి. అలాంటి సమయం వచ్చేసి గడపాలి అనేది మనకు. ఎందుకు అనేటప్పుడు భర్తకి భార్యకు భర్తలో వాళ్ళ ప్రేమ బాగా రావాలి, వాళ్ళ జీవితం బాగా కొనసాగాలి అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో వాళ్ళు వెచ్చించే ఆ సమయం, వాళ్ళు గడిపే సమయం, విలువైన సమయం వచ్చేసి అంత ఒక ముఖ్యం. అందుకని దీన్ని తప్పకుండా చెయ్యాలి అనేది. ఈ టైం వచ్చేసి ఎక్కువని కాదు, దాదాపుగా అందరూ అది పెట్టరు. భర్త మనస్తత్వం ఏముంటుంది? నా భార్యనే కదా అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం. భార్య కూడా ఏం చేస్తుందంటే ఎప్పుడు ఇంట్లో పని ఉంటుంటే ఉంటుందా, నా భర్తనే కదా, వస్తే ఇవన్నీ చేయాలి, అంతే. అలవాటు ప్రకారం జీవితాలు అయిపోయింది. కానీ ఇక్కడ ఏమవ్వలేదు, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు విలువైన సమయము ఒకరు గడపట్లేదు. ఎందుకు ఈ విలువైన సమయం గడపాలంటే ముందుగా అది పరిశుద్ధమైనది. దేవుని చూపులో దేవుడు ఇద్దరిని కలిపింది వాళ్ళు పరిశుద్ధముగా జీవించాలని. 3 విషయముల కోసం. ఒకటి, ఇలా విలువైన సమయం భార్యాభర్తలు ఒకరొకరు గడిపెట్టేప్పుడు ఒకరొకరు బాగా అర్థం చేసుకుంటారా లేదా? ఏ ఒక్క ఇద్దరు బాగా అర్థం చేసుకోండి, భార్యాభర్తలని కాదు, జీవితంలో ఏ ఒక్క ఇద్దరు ఎక్కువ టైం గడిపారో ఒకరొకరు బాగా అవుతారా లేదా? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు 30, 40, 50, 60 సంవత్సరాలు, కొంతమంది 70 సంవత్సరాలు బతికి ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ విలువైన సమయం గడిపేటప్పుడు ఒకరొకరు ఎక్కువ తెలుసుకుంటారు. రెండవది వచ్చేసి ఇది తెలుసుకున్న తర్వాత ఒకరు ఏమేమి సేవ చేసుకోవాలి, ఏమేమి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలని మనకు అర్థమవుతుంది. మూడవది వచ్చేసి పెళ్లి నిబంధన, అంటే ఈ వివాహ నిబంధనను మన జరుపుకోవాలి అంటే ఇది అవసరం. ఏంటి? పెళ్ళైన రోజు నుంచి అలా రొటీన్లో అలవాటు ప్రకారం వెళ్ళిపోతే ఇంకేమి ఏమి అర్థమైన జీవితం లేదు కదా. సో అందుకని వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఏం చేసుకోవాలి, ఇలా రెగ్యులర్గా మనం ఏం చేయాలంటే ఈ చేసుకున్న పెళ్ళిని మనం ఏం చేయాలంటే జరుపుకోవాలంట. అంటే పెళ్ళి ఒక్కరోజే, మరి జీవితం ఎన్నో సంవత్సరములు. ఆ ఒక్కరోజే పండగలాగా ఉంటుంది, మిగతా రోజులన్నీ ఆలోచన చేయండి. పండగలాగా ఉంటుందా? ఉండదు. ఆ పెళ్లి రోజును గుర్తుపెట్టుకుని ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ మనం ఏం చేయాలంట, భార్యాభర్తల మధ్యలో వాళ్ళు దీన్ని జరుపుకోవాలి. ఆ రోజు శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన ఆ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు.
మరి ప్రతిసారి గడిపడంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగని పెట్టుకోకూడదనే రూల్ కూడా లేదు. అర్థమైందా మీకు? అర్థమైంది. ఇప్పుడు ఇది 4వది. ఇప్పుడు మనం చూస్తుంది 4వది ఆజ్ఞ. ఏం ఆజ్ఞ అది? జీవిత భాగస్వాములు ఒకరి ఒకరు తన విలువైన సమయమును ఒకరితో ఒకరు గడపాలి. అది కూడా అలా వారాన్నో నెలగో అలా రెగ్యులర్గా మనం గడుపుతుండాలి అని. ఇప్పుడు 3వది ఆజ్ఞ ఏంటి? మోసేగు దేవుడు, తండ్రి అయిన దేవుడు వచ్చేసి సినాయి పర్వతంలో ఇచ్చిన 3వది ఆజ్ఞ. ఈ 3వ ఆజ్ఞ ఎక్కడ ఉందంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. నిర్గమకాండం 27వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఆమేన్. యెహోవా చాలు. ఇక్కడ నిర్గమకాండం 27వ వచనం ఏం చెప్తుంది? మీ దేవుడైన యెహోవా పేరును, నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని చెప్పబడింది. అంటే ఏంటి? ఇక్కడ వ్యర్థముగా అని తెలుగులో వాడబడిన పదం వచ్చేసి ఇంగ్లీష్లో వెయిన్ అనే పదం వాడబడింది. వెయిన్. ఆ వెయిన్ అనే దీనికి హెబ్రేయ పదం ఏంటి అని చూస్తే షావ్ అని చెప్పబడింది. షావ్ అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని గురించి సంబంధం లేకుండా మాట్లాడేది, లేకపోతే దేవుని గురించి తక్కువ చేసి మాట్లాడేది, లేకపోతే దేవుని గురించి అసహ్యంగా మాట్లాడేది. అర్థమైందా? అసహ్యంగా మాట్లాడేది. అలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక్కడ దానికి అర్థమైంది. వెయిన్ అనే పదం వ్యర్థపరచబడడం అని చెప్పేది, వ్యర్థంగా వాడకూడదు అని. దీనికి దేవునికి వ్యతిరేకంగా, దేవుని గురించి తక్కువ చూసి మాట్లాడడం, దేవునికి సంబంధం లేకుండా మాట్లాడడం, లేకపోతే దేవుని ఒక అసహ్యంగా మనం చూసి మాట్లాడడం, ఇది పెద్ద తప్పు. దేవుడు ఈ విషయంను చాలా సీరియస్గా చూస్తారంట. ఎందుకు అని కొన్ని కారణాలు చెప్పబడింది, అది మనం చూద్దాం. అంటే మనం ఏమర్థమైంది? దేవుని నామమును, దేవుడి పేరుంది కదా, దేవుని నామమును మన ఇష్టానుసారంగా వాడకూడదు అని చెప్పేసి. మరి అస్సలు వాడకూడదా? వాడచ్చు. ఏంటి? దేవుని నామమును అస్సలు మనం వాడకూడదా? వాడచ్చు. అది ఎక్కడ వాడచ్చు అని రెండు ఉదాహరణలు చెప్తాను. మరి ఎలా వాడకూడదని కూడా మనం చూద్దాం. ఎలా వాడకూడదు అని చూసేటప్పుడు మనం ఇంతవరకు చెప్పినట్టుగా మన దేవుని ఇన్సల్ట్ చేసేట్టుగా, అర్థమైందా? దేవుని ఇన్సల్ట్ చేసేట్టుగా మనం దాన్ని మాట్లాడకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ మన దేవుని నామమును మనం వాడచ్చు అని చూస్తే ఓ 2 విషయంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చెయ్యవలను. చేయుచుంటారు. ఆయన పేరులో నువ్వు ప్రమాణం చేయొచ్చు అంటున్నారు. నార్మల్గా మన ఉపదేశంలో ఏమి వింటాం? దేవుని పేరు తీసుకుని ప్రమాణం చేయకూడదు అని వింటాం కదా. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆ వచనం ఏం చెప్తుంది? మీరు ఏం చేయొచ్చంట? దేవునికి భయపడి దేవుని ఆరాధన చేస్తూ దేవుని పేరట మీరు ప్రమాణం చెయ్యొచ్చు అని చెప్పింది. ఎందుకు అలా చెప్పింది? ఇక్కడ ఈ వచనం ఎందుకు అలా చెప్పింది అని చూస్తే, యూదులు ఇశ్రాయేలు జనాంగం ఉంటారు కదా, వీళ్ళు ఈ వచనం తీసుకునే తప్పుగా పాటించారు. ఈ వచనముకు బానిసలు అయిపోయారు. అంటే ఈ వచనం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా బానిసలు అయిపోయారు. ఏం చేశారంటే, మీరు ఏదన్నా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, అన్యులు, మనం ఎప్పుడన్నా ఇశ్రాయేల్ వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రామిస్ చేస్తున్నామంటే వాళ్ళు ఉత్తగా ప్రామిస్ చేయడానికి ఒప్పుకోరు. వాళ్ళు మన వాగ్దానం ఏదైనా ఇచ్చామనుకోండి, ఉత్తగా మన వాగ్దానం చేస్తే వాళ్ళు ఒప్పుకోరంట. ఏం చేస్తారు? దేవుని పేర్లు చెయ్యి అని చెప్పి చేస్తారంట. ఏది? దేవుని పేర్లు చెయ్యి. యాక్చువల్గా అలా వాడకూడదు. ఏదైనా నార్మల్ ఇచ్చేసి దీన్ని అన్ని కూడా ఏం చేస్తున్నారు? చిన్న విషయంలో కూడా నువ్వు దేవుని పేర్ల ప్రమాణం చెయ్యి అనేది. ఒకవేళ వీళ్ళు అలా పిలిచేటప్పుడు
ఆ దేవుని పేర్లో ప్రమాణం చేసేవాడు, అయితే వాగ్దానం చేసేవాడు అబద్ధం చెప్తే, తప్పుగా చెప్తే వాడి జీవితం ఏమైపోవాలి, వాడి కుటుంబ జీవితం ఏమైపోవాలి కదా. అందుకని ఈ యూద జనులు, ఇశ్రాయేల్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇలా వాడడానికి మొదలుపెట్టారు. ఏదైనా దేవుని వచనం చెప్పింది కదా అని చెప్పేసి. ఇంకో ఉదాహరణ చూద్దాం. కీర్తనలు 63వ అధ్యాయం తీయండి, 11. కీర్తనలు 63వ అధ్యాయం 11వ వచనం. రాజు దేవుని బట్టి సంతోషించును, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములు ఆడేవారి నోరు మూయబడును. చూసారా, ఇక్కడ చూడండి. రాజు దేవుని గురించి, దేవుని యొద్ద సంతోషపడతాడంట. మరి దేవుని పేరు చెప్పి అక్కడ ఏం చేయొచ్చు, ఆయన మహిమ కోసం ప్రమాణాలు చేయొచ్చు, వాగ్దానం చేయొచ్చు అని చెప్పేసి అక్కడ వచనం చెప్పబడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం దేవుని పేరు ఎక్కడ వాడాలి, ఎక్కడ మనం దేవుని పేర్ల మనం ప్రమాణాలు చేయొచ్చు అంటే, దేవుడు ఏదైతే చెప్పిన రీతిలో, వాక్యం చెప్పిన రీతిలో దేవుడు ఎక్కడెక్కడ దేనికోసం ఆయన పేరును వాడమంటున్నారో అదన్నీ మనం చేసుకోవచ్చు. మరి అలాంటి దీంట్లో ఎవరన్నా వచ్చి అబద్ధం చెప్పందుకు వస్తే వారు శిక్ష పడతారు, వాళ్ళ నోరు మూయబడుతుంది అని చెప్పేసి ఇక్కడ వాసం చెప్పింది. అందుకని ఇక్కడ చూస్తే 3వ ఆజ్ఞ ఏదైతే మనం ఇప్పుడు చదువుకున్నామో, ఏం చదువుకున్నాం 3వ ఆజ్ఞ 27లో, నిర్గమకాండం 27 ఏం చెప్పింది 3వ ఆజ్ఞ? మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని చెప్పింది కదా. దీని అర్థం వచ్చేసి అసలు 3వ ఆజ్ఞ దేవుని పేరే ఎత్తకూడదు, దేవుని పేరే వాడకూడదు అని చెప్పిందా? అలా చెప్పలేదు. దానికి 2 ఉదాహరణలు ఇచ్చింది. దేవుని పేరు మనం వాడచ్చు, అర్థమైందా? ఎలా అని చూస్తే, ఇక్కడ దేవుని పేరు మనం ఎక్కడ వాడుతున్నామో అక్కడ దేవునికి కింజపరిచి, దేవుని తక్కువ చూపు చూసి, దేవుని సంబంధం లేకుండా, ఇప్పుడు చూడండి చాలా మంది మన విశ్వాస బిడ్డలు ఏం చేస్తారంటే ఏదో మాట్లాడేసి నేను దేవునికి అనుకున్నానంటారు, సింపుల్ చెప్తారు, అలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ వాడుతాం కదా, ప్రైజ్ ది లార్డ్ దేనికి వాడుతున్నాం? గుడ్ మార్నింగ్ కోసం వాడుతున్నాం. దీని ముందు గుడ్ మార్నింగ్ అంటాము కదా. ఇప్పుడు మన క్రైస్తవంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ప్రైజ్ ది లార్డ్ అంటాం. ఎవరన్నా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ అంటే మీరేం చేయాలి? కాదు, దేవుని ప్రైజ్ చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. నేను చెప్పింది దేవుని మహిమపరచు, దేవుని గణపరచు, అదే ప్రైజ్ ది లార్డ్. మరి మీరు నాకేం చెప్తున్నారు? నాకు చెప్పేస్తున్నారు ఏమని? నువ్వు చేసుకో, అదే ప్రైజ్ ది లార్డ్ అన్నమాట. నేను ప్రైజ్ ది లార్డ్ అంటే మీరు నాకు బదులు ప్రైజ్ ది లార్డ్ చెప్తే ఏమర్థం? నువ్వు చేసుకో అని అర్థం. మరి అర్థములు చెప్తున్నావా? లేదు. ప్రైజ్ ది లార్డ్ చెప్తే ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, అంతే. ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే మీరు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం అంటే మీరు దేవుని ప్రైజ్ చేసినట్టు. మరి మీరు ఆ తర్వాత మీరు ఇంకోసారి ప్రైజ్ ది లార్డ్ చెప్తే నేనేం చేయాలి? దేవునికి మహిమ అని చెప్పాలి. మనం ఏం చెప్పుకుంటాం? ఈరోజు చాలా మంది విశ్వాస బిడ్డలు ఏం చేస్తున్నారు? ఈ పనులు చేస్తున్నారు. అనవసరంగా సంబంధం లేకుండా ఏం చేస్తున్నారు? దేవుని పేర్లు వాడుతారు. దేవుడు ఒప్పుకోడు, సంబంధం లేకుండా ఉండకూడదు. అలాగే మన కుటుంబంలో మాట్లాడుతున్నప్పుడు ఏమో దేవుడు ఇలా చేశాడు, పెద్ద తప్పది. దేవుడిని అర్థం కావాలి, కానీ అర్థం కాకుండా నువ్వు అర్థం చేసుకోకుండా దేవుడి పేరుని అలా వాడద్దు, పెద్ద ప్రమాదం అది. దేవుడు ఇలా చేశారు అంటే దానికి అర్థం ఏంటి? తెలియదు ఆయనకు. అంటే నువ్వు దేవుడిని ఒప్పుకుంటావు, మరి దేవుడిని ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేసినా నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒక్కసారి దేవుడిని ఒప్పుకుని తర్వాత నీకు జరిగేదన్నీ దేవుడు ఇలా చేశారు అంటే అర్థం ఏంటి? దేవుడు ఏది నీకు ఇష్టం లేదన్నమాట. ఏది? నువ్వు కుమ్మరిగా ఉండి నువ్వు కుండ చేస్తున్నావు, ఆ కుండ నీకు చెప్తుంది నన్ను ఎందుకు ఇలా చేసావు, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది, అది అర్థం. సో దేవుడు మా పేరుని ఏం చేయకూడదు, సంబంధం లేకుండా మనం మాట్లాడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. దీనే
దేవుడి పేరు మనం వాడేటప్పుడు ఆయన్ని కించపరిచో, తక్కువ చేసో, లేదా అసింగమైన విషయంలోనో సంబంధం నుండి మాట్లాడితేనే ఇక్కడ తెలుగులో ఏం చెప్పబడింది? వ్యర్థపరచొద్దు. దాని ఇంగ్లీష్లో వెయిన్ అనే పదం వాడబడింది. ఆ వెయిన్కి ఏంటి? అసహ్యంగా తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది. ఎందుకు అనేటప్పుడు దేవుని నామములు ఉన్నాయే, దేవునికి నామం ఉన్నాయి కదా. ఒక నామం ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ప్రతి నామము కూడా ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, లేదు ఆయన గుణగణనలు ఏంటో అని చెప్పే రీతిగానే ఉంటుంది. అర్థమైందా? ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉంటుంది. చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఏం చూస్తే ఇక్కడ చూడండి, దేవుని పేర్లు అలాగే దానికన్నా ముందు ఇంకోటి, దేవుని పేరు మనం వాడేటప్పుడు, దేవుని నామం మనం వాడేటప్పుడు శపించే రీతిగా ఉండకూడదు, శాపం ఇచ్చే రీతిగా దేవుని పేర్లు ఎక్కడ కూడా వాడబడకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు కూడా దేవుని నామం ఎవరన్నా దూషించి, శపించి, శాపం ఇచ్చేట్టుగా ఎవరన్నా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. దాని శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది. ఇక్కడ మన ఈ ఊర్లలో, మనం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉన్నాం కదా, ఈ ఊర్లలో వాళ్ళు పేర్లు పెట్టే ప్రతి పేరు కూడా ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా వాళ్ళు పేరు పెట్టరు. మరి అప్పుడు దేవుడు ఇంకా గట్టిగా ప్రతి ఒక్కరికి కూడా ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. మీకు అర్థం అనగానే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీ పేరేంటి, అర్థం ఏంటి అని చెప్పి మీకు చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాన్సీ వర్డ్స్, నేమ్స్ కాదు, ఫ్యాన్సీ వర్డ్స్ అంతే. మీ పేరు కాదు, ఎవరి పేరు కూడా అర్థం కాదు, అర్థం లేదు. చాలా మందికి అంటే 90% చెప్పొచ్చు అర్థం లేదని చెప్పి. మరి ముందు రోజులు దేవుడు పెట్టిన ప్రతి పేరు, ఆయనకి ఏ పేరు కలిగి ఉన్నారో ఆ పేరుకు ఆయన పెట్టిన ప్రతి పేరు కూడా స్టోరీ, కథ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అంటే ఆ పేరుకైనా గుణగణనలు కలిగి ఉంటారు, లేకపోతే ఆ పేర్ల ఏం చేయాలో చేస్తుంటారు, లేకపోతే ఏం చేసారో అదే ఆ పేరు చెప్తుంది. అర్థమైందా మీకు? ఏమని చూద్దాం. ఇక్కడ చూడండి, నిర్గమకాండం 20:7 ఇంకోసారి చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇక్కడ చూడండి, నామం అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో నేమ్ అంటారు కదా. దానే హెబ్రేయ పదం వచ్చేసి షేమ్. ఏంటి? షేమ్. హెబ్రేయ పదం, ఇంగ్లీష్ కాదు, షేమ్. సేమ్ అంటే దానికి ఏమర్థం అంటే 2 అర్థములు ఉన్నాయి. ఒకటి నామం, పేరు. రెండోది వచ్చేసి ఆ పేరుకి సంబంధించిన ఘనత. ఇప్పుడు చూడండి ఏంటి అని చూస్తే, ప్రతి ఒక్క పేరు, అప్పుడు పెట్టబడిన ప్రతి ఒక్క పేరు వచ్చేసి దానికి ఒక ఘనత ఉంది, దాని ఒక గుణగణనలు కలిగిన ఒక పేరుగా పెట్టబడింది. అలాగే ఉంది. ఆ రోజు ఆ పేరు వినగానే, ఆ రోజు ఉన్న వాళ్ళకు ఆ పేరు వినగానే ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి, లేదు ఈ వ్యక్తి ఇలాంటి గుణగణనలు కలిగిన వ్యక్తి, లేకపోతే ఈ వ్యక్తి ఈ పని చేయబోతున్నాడు, లేకపోతే ఈ వ్యక్తి ఈ పని చేసాడు కాబట్టి పేరు వచ్చింది. అర్థమైందా మీకు? అదే అన్నమాట. ఇప్పుడు ఇది ఘనత సంబంధించింది అని చెప్పాము కదా. ఇప్పుడు కొన్ని పేర్లు చూసుకుందాం. అబ్రహాం అని చెప్తున్నాం కదా. అబ్రహాం అని ఇప్పుడు దీని ముందు ఆయన పేరేంటి? తండ్రి అయిన అబ్రహాం పేరేంటి? అబ్రాం కదా. మరి అబ్రహాం అయిన తర్వాతనే ఆయన దేశాలకు తండ్రి అయ్యాడు. విశ్వాసులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తండ్రి అయ్యాడు. ఎందుకంటే అబ్రాం అనేప్పుడు లేదు, హామ్ నుంచి వచ్చింది. హామ్ అంటే తండ్రి, దేవుడు అని అర్థం. అర్థమైందా? తండ్రి, దేవుడు అని అబ్రహాం అని దేవుడు మార్చాడు, మామూలుగా మార్చలేదు. ఇస్మాయిల్ అంటే ఫాదర్ ఆఫ్ మిడియనైట్స్. ఇస్సావ్ అంటే ఫాదర్ ఆఫ్ ఎడోమైట్స్, ఇవ్వబడిన అర్థం. తర్వాత యాకోబు ఉంది కదా, జేకబ్. యాకోబుకి ఫాదర్ ఆఫ్ జూయిష్ అండ్ జూయిష్ నేషన్స్, అంటే యూదులకి తండ్రిలాగా, అదనమాట. ఇప్పుడు దాని తర్వాత అబ్రహాముకు దేవుడిచ్చిన అన్ని వాగ్దానములు ఉన్నాయి కదా, ఇవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్పుకు వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. ఒక్కటొకటి యేసుక్రీస్తులో నెరవేర్పుకు వచ్చింది. అందుకనే అబ్రహామును విశ్వాసముకు
తండ్రి అని ఆయన పిలువబడ్డారు. ఇప్పుడు ఐసాక్ అంటే అర్థం ఏంటి? ఐసాక్ అంటే అర్థం అంటే నవ్వు వచ్చింది అని, నవ్వు ద్వారా వచ్చింది అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే దీనికి స్టోరీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ముగ్గురు వ్యక్తులు పైనుంచి వస్తారు కదా, వచ్చి చెట్టు కింద ఉంటారు. అప్పుడు ఎవరు చూస్తారు? అబ్రహాం చూస్తారు. చూసి ఏం చేస్తారు? అయ్యో మీరు బయట వాళ్ళ ఉన్నారు రండి అని చెప్పేసి యాక్చువల్గా దేవుళ్ళు అంటారు. అది తర్వాత చూద్దాం మనం. సో వాళ్ళు ఉపసరించడానికి పిలిస్తే ఆ సంభాషణలో ఆ మూడు వ్యక్తులు ఒక వ్యక్తి ఏం చేస్తారు? సారా అనే భార్యకు వచ్చే సంవత్సరం పిల్లవాడు పుడతాడు అని చెప్పేటప్పుడు సారా రోడ్డు నవ్వుతుంది కదా. నవ్వేటప్పుడు ఈ చెప్పిన వ్యక్తి ఏం చేస్తారంటే, నమ్మకం లేదా నీ భార్య నవ్వుతుంది అనేటప్పుడు వెంటనే సారా చెప్తే నేను నవ్వలేదు అంటది. లేదు నువ్వు నవ్వేవు, నేను విన్నానండి అంటారు కదా. అంటే దాని ద్వారా పుట్టిన వాళ్ళు ఎవరు? ఇస్సాక్. నవ్వడం ద్వారా అంట. అర్థమైందా? దానికి అర్థం. తర్వాత చాలా ఇప్పుడు ఆదాము అనే పేరు ఉంది. ఆదాము అనే పేరుకి అర్థం ఏంటి? మట్టి నుంచి తీయబడినవాడు అని అర్థం. ఏంటి? మట్టి నుంచి తీయబడినవాడు అని అర్థం. చూసారా? జీవితం జరిగింది కూడా అదే కదా. మట్టి నుంచి తీయబడ్డాడు, మరి మట్టికి వెళ్తాడు అని దేవుడు అక్కడే చెప్పారు. సాల్ అంటే సౌలు. సాల్ అనేది కదా, దాని అర్థం ఏంటంటే అడిగినారు కాబట్టి అని అర్థం అంట. ఆస్క్డ్ ఫార్. ఏంటి? ఎందుకంటే సౌలు రాజు అయింది ఎలా అయ్యాడు? ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగం అందరూ మాకు రాజు కావాలని అడిగారు కాబట్టి దేవుడు సౌలు రాజు చేశాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు పేర్లు చూడండి ఎలా ఉందని. ఇంకో పేరు ఇంకా కొన్ని. ఇప్పుడు కొత్త నిబంధనలు వద్దాం. కొత్త నిబంధనలు కూడా అంతే. ఏంటి? కొత్త నిబంధనలో సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చాడు దేవుడు. సౌలు అంటే అడిగారు కాబట్టి, పౌలు అంటే తెలియదు. పౌలు అంటే తగ్గించుకోవడం, హంబుల్నెస్ అంటాం కదా. తగ్గించుకోవడం అవట్లా. హంబుల్గా అంటే ఎలా ఉన్నాయని ఎలా తీసుకొచ్చారు దేవుడు. విర్రవిగా అందరిని చంపు తిరిగిన ఒక సౌలును ఎలా మార్చారు ఆయన స్వార్థ ప్రకటన కోసం ఆయన బాగా తగ్గించి వాడుకున్నారన్నమాట. అలాగా ప్రతి పేరు కూడా అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు ఇన్ని మాట్లాడడం అంటే, ఇవన్నీ పేర్లు ఎలాగో అలాగే దేవుడు కూడా ఆయన ఎన్ని నామములు కలిగి ఉన్నారో అన్ని నామములు కూడా ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది. చూద్దామా? ఏమర్థం ఉందంటే, ఆయన ఆ పేర్ల ఏమి కలిగి ఉన్నాడు, ఆయన ఏం అయ్యున్నాడు, తర్వాత ఆ పేర్ల ద్వారా ఆయన ఏం అయ్యున్నాడు, ఏమి కలిగి ఉన్నాడు, ఏం అయ్యున్నాడు, ఆయన ఏం అయ్యున్నాడు, అది ఏంటి అని చూస్తే ఇక్కడ ఒకటి కింద ఒకటి మనం చూస్తే, ఇప్పుడు ఎలోహిం అనే పేరు మనకు తెలుసు. ఎలోహిం అంటే శక్తివంతమైన ఆయన, బలమైన ఆయన. ఎందుకు అంటే ఇప్పుడు దానికోసం ఆయన మైటీ అండ్ పవర్ఫుల్ అంటాం. ఆయన ఆ అధికారం ఉందే, ఆయన శక్తి, ఆయన బలం వచ్చేసి దానికోసమే ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. ఏంటి? దానికోసమే ఆయననే ఆరాధించాలి. తర్వాత యెహోవా యావే అంటాం కదా, దానికి ఏమర్థం అంటే ఆయనని ఎవరు సృష్టి చేయలేదు, ఆయన సృష్టికి ముందున్న ఆయన అని చెప్పడానికి. అంటే నిబంధనను కాపాడు దేవుడు. యెహోవా దేవుడు ఎవరు? నిబంధనను కాపాడే దేవుడు. తర్వాత ఎల్యాన్ అంటారు. ఎల్యాన్ అంటే పొసెసర్ ఆర్ క్రియేటర్, అంటే సృష్టికర్త అయిన వాడు ఆయన. ఈ భూమి ఆకాశంలో అన్నింటిని కూడా సృష్టి చేసిన ఆయన, అన్నిటికైనా పైన ఉండాయన, అందరికైనా పైన ఉండాయన అని అర్థం. అడోనై అంటే ఒకటి దేవుడు, లేకపోతే యజమానుడు, లేకపోతే నాకు పైన ఉండేవాడు, నా ఓనర్, నా పైన ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఈ సృష్టి మొత్తానికి పైన ఉండేవాడు, అడోనై అంటారు. ఎల్రాయ్ అంటాం. ఎల్రాయ్ అంటే దేవుడు అన్ని చూసే దేవుడు. దాని ఇంగ్లీష్ ఏమంటాం? ఆమ్ని ప్రెసెంట్ అంటాం. ఎల్ షడాయ్ అంటాం. ఎల్ షడాయ్ అంటే దేవుడు వచ్చేసి అన్ని కలిగిన దేవుడు, ఏమి కావాలో అన్ని ఆయన రూపంలో పెట్టుకునే దేవుడు. ఆయనకు బయటలో ఏమన్నా, ఆయన తప్ప ఆయనకు బయటలో ఏమన్నా అవసరం పడుతుందంటే లేదు, అన్ని కలిగిన దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆమ్ని పొటెంట్, అన్ని శక్తి అన్ని కలిగినవాడు. తర్వాత
జెహోవా జైర్ అంటాం కదా, యెహోవా ఈరే తెలుగులో చెప్తాం కదా. జెహోవా జైర్ అంటే మనకి అన్ని సమకూడింపచేసి ఇచ్చే దేవుడు ఆయన. యెహోవా రోఫీ అంటే రాఫ్ అంటాం కదా, యెహోవా రాఫ్ అంటాం కదా, దానికి సరైన పదం యెహోవా రోఫీ అంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు. యెహోవా నిస్సి మనకి గెలుపునిచ్చే దేవుడు. యెహోవా షాలోమ్ మనకి సమాధానం ఇచ్చే దేవుడు. యెహోవా రోహి మనను చూసే దేవుడు, మన కాపరి. యెహోవా సిద్కేను మన నీతి, మన దేవుడు. యెహోవా మెక్కాడేస్ యెహోవా వచ్చేసి మన పరిశుద్ధత, మన పవిత్రత ఆయననే. యెహోవా షమ అంటే దేవుడు ఇక్కడ ఉన్నారు అని అర్థం. చూసారా, ప్రతి పేరుకి ఏముంది, దానికి అర్థం ఉంది. దేవుని గుణగణాలు చెప్తుంది, దేవుడు ఏమై ఉన్నారని చెప్తుంది, అన్ని మనం మాట్లాడుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి ఒక గొప్ప నామములు కలిగిన దేవుని పేరును మన వ్యర్థముగా వాడితే, తక్కువ చూపు చూస్తే, అసింగంగా చూస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే, సంబంధం లేకుండా వాడుకుంటే దేవుడికి కోపం వస్తుందా రాదా? ఇప్పుడు బాబురావుని పిలవాలి, ఏ కీబురావు అంటే సందీప్ అని పిలవాలి, ఏ సొందీప్ అంటే ఎలా ఉంటుంది మనకి? ఏయ్ నా పేరు అది కాదురా అంటామా అనమా? ఇంకొంచెం స్పీడ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, గొడవ పడతారు, కొట్టేస్తారు, అంతేనా? మరి దేవుడైతే ప్రతి దానికి, ప్రతి గుణగణంలో ఒక్కొక్క విషయం ఆయన తర్వాత ఆయన ఏమైనాడు, ఆయన ఎవరు, ఆయన ఏమైనాడు అని కలిసినాడు. కాబట్టి దేవుడు దీన్ని ఈజీగా తీసుకోరు, వదలరు ఆయన. ఎందుకంటే ఇలా పేర్లను, నామములను తప్పుడు రీతిగా వాడేవాళ్ళను పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన శిక్ష ఏం తెలుసా? మరణ శిక్ష. ఏం శిక్ష? మరణ శిక్ష. దేవుడు దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని, దీన్ని ఆధారం చేసుకుని వివాహం యొక్క 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ దేవుడు మనకిచ్చేది వచ్చేసి భార్యాభర్త ఒక్కరి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుకోకూడదు, వాళ్ళను విమర్శించకూడదు, అలాగే అసింగమైన పదాల గురించి ఎప్పుడు మాట్లాడుకోకూడదు. వాళ్ళ గురించి కానీ, వాళ్ళకి సంబంధించిన విషయములు కానీ, అంటే వాళ్ళ గురించే కదా మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళు తిట్టచ్చు కదా, నెవర్, నథింగ్ డూయింగ్. వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన విషయములు కానీ ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడడం, విమర్శించడం, లేకపోతే అసింగమైన రీతిలో ప్రవర్తించడం ఎప్పుడు కూడా భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర, వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన విషయములు కూడా 3వ ఆజ్ఞగా మనకు దేవుడు ఈరోజు ఇచ్చి ఉన్నారు. ఎందుకు అనేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే, భర్త భార్య దగ్గర చేసుకున్నా, భార్య భర్త దగ్గర చేసుకున్నా, వీళ్ళ ఘనత, వీళ్ళ మర్యాద ఏమవుతుంది, అది తక్కువ అవుతుంది. రోజుకి అది తక్కువ అవుతుంది. అందుకని ఎదురుగా నేను మొహమైనే కదా మాట్లాడినంటారు. ముఖమైన మాట్లాడకూడదు, వెనక కూడా మాట్లాడకూడదు. ఇది ఇద్దరి మధ్యలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు భార్య భర్త, ఇప్పుడు చూడండి, ఒక భర్తకి భార్య కన్నా ఇంకా ఇంపార్టెంట్గా ఈ వేళ ఏమైనా ఉంటుందా? అలాగే భార్యకు భర్త కన్నా ముఖ్యమైన విషయం ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? దేవుడు తప్పితే కదా. దేవుడు ముందు స్థానం, దేవుడు ఇంకో స్థానం ముందు స్థానం, దాన్ని తప్పితే ఇంకెవరు? అది అలా చూసుకోవాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలా మనం ఇంతవరకు చూసిన ఆజ్ఞలో, దేవుడు మోసేకి ఇచ్చిన 3వ ఆజ్ఞలో దేవుని పేరును వ్యర్థపరచకూడదు అని మనం చూసాము. అలాగే భర్త భార్య పేరును వ్యర్థపరిచేట్టుగా, విమర్శనం చేసేట్టుగా, తక్కువ చూపించేట్టుగా చేయకూడదు. భార్య కూడా ఆ పని చేయకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక భర్త గురించి బయటలే తక్కువ చేసి, తక్కువ చూపు చూసి మాట్లాడుతున్నారంటే అది భార్య పెట్టుకునే విధం బట్టి. అలాగే భార్యను తక్కువ చేసి ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది భర్త భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని దీన్ని బట్టి ఉంది. అందుకని భార్యాభర్త మధ్య లోపల ఏముండకూడదు, తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం, విమర్శించడం, అది తర్వాత అసహ్యంగా మాట్లాడడం, ఇవి భార్య పైన కానీ, భార్య సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరు కూడా, భర్త భార్య వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడుకోకూడదు అనేది ఇక్కడ 3వ ఆజ్ఞగా దేవుడు మనకిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. హల్లెలూయా.